అందరికీ శనార్థి నమస్తే. అన్నా పోతరాజులు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. మన తెలంగాణ కల్చర్లో బోనాల పండుగ చాలా ప్రాముఖ్యత. ఆ బోనాల పండుగ లోపల అమ్మవారు పోషమ్మ కానీ అమ్మవారు ఏ అమ్మవారైనా బయటకు రావాలంటే పోతరాజు ఖచ్చితంగా ఉండాలి. పోతరాజు విశిష్టత ఇంత అంత కాదు, ఒక ముఖ్య ఘట్టం, ముఖ్య పాత్ర. గావు వట్టుడు కావచ్చు, దుష్టశక్తులను పారదోలుతందుకు కావచ్చు, పొలిమేర గస్తీ తిరుగుతందుకు కావచ్చు. ఒక పోతరాజు లేకపోతే ఒక బోనాల పండుగ, ఒక ఉత్సవం చేయరు అమ్మవారికి ముఖ్యంగా. అట్లాంటి ఒక ముఖ్య ఘట్టం, ముఖ్య ఉద్దేశం, ముఖ్య పాత్ర పోతరాజు. కానీ ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించిన కదా, ఆ వీడియో లోపల నాకు అది మంచిగా అనిపించలేదు. ఎటుపోతుంది మన సాంప్రదాయం, ఎటుపోతున్నాయి మన తెలంగాణ పద్ధతులు? ఇది దేవుడు ఊగడం అంటారా, లేకపోతే స్టంట్లు చేసుడు అని అంటారా? అందులో ఒక గొప్ప ప్రఖ్యాతిగాంచిన పోతరాజు వేషానికి ఈయన న్యాయం చేసిండా? ఆయన తెలిసి చేసిండా, తెలియక చేసిండా? లేకపోతే మీ పద్ధతులు ఇంతేనా? తమ్మి ఇది మా పద్ధతి ఇంతే, మేము ఇట్లనే చేసుకుంటాం, నీకు అనవసరం అంటే మళ్ళీ ఇంకోసారి క్షమాపణ అడుగుతా. కానీ ఇది ఎవరికి అవమానమో నాకు అర్థమైతలేదు. ఈ వీడియో మీకు కరెక్ట్ అనిపించిందా, తప్పు అనిపించిందా మీకే వదిలేస్తున్నా. అందరికీ శనార్థి నమస్తే. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు, కానీ నేను తప్పుగా మాట్లాడలేదు అని అనుకుంటున్నా. నాకు కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత బాగా అనిపించలేదు. అందరికీ శనార్థి నమస్తే.